పదవాళ్ళు ఎక్కుతావు ఆ స్తంభం ఎక్కలేక ఆయన ఒక ఇంకా ఎల్లెక్కలు పడ్డవనుకో ఈ పాయింట్ పరుకోమంటది ఆ పాయింట్ పరుకోమంటది అబ్బరా పాయింట్ సూర్యదారం తీసుకుని ఆయన ఇది మాత్రం చాలా మంచిది రా. ఇది మాత్రం మనం తొడిగేది సైట్ పాయింట్ కదా. పద్దవానికి 7-14 ఎగరాలి కదా. ఎగిరినప్పుడు పాయింట్ గిరిపోతే ఒక చేతను ముట్టుడు ఒక చేతను ఎగురుతాడు. నీ అసలు ఒక్కడుంటే రాజ్యాల పంట మొత్తం తిరిగి వస్తాం. ఇంకేం చేస్తున్నావు? పెద్ద జొన్న రొట్టెలు నిన్ననే మావలు వండిరు చేతి పెట్టిరు అవన్నీ ఇంకా ఆయన కట్టుకున్న బేల పెట్టుకున్న అన్ని రొట్టెలు ఎందుకురా నీకు? రొట్టెలు పచ్చాకం తిండి తిండి తప్పించి ఏం పొలిమొరియాలి అక్కడ అన్నమొడి అంటే అన్నం వండలేరు గట్టిన ఆకలైతే అడిగినాక అన్నమొడి పెడతాను మనకు ఈ చేతితో ఆకలైనప్పుడు తీస్తా నోట్లు వేస్తా ఈ చేతితో యుద్ధం చేస్తా. శబ్బాషరా. అందుకని ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడు ఏంటికన్నా తింటాడు. ఒక్కరు కొట్టమని నలుగురు కొట్టాడు సందరికి వెళ్ళి మందిలో పడతాడు. మంచి పని చేస్తాం. వచ్చేసినప్పుడు మాట్లాడుకోవడం మహారాజ్ వచ్చినాం. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ మీరు గెలుస్తారా? ఇక్కడ అంటావు. అవును. ఈ ప్రకారంగా కార్తీక రాజు చిన్నగా మెల్ల సభలోకి చేరవచ్చనైనా సభలోకి 7-14 రోజుల ఉక్కు సంబంగానికి వచ్చాను. నలవేలి కన్నా వచ్చాను రామా. కార్తీక రాజు దేవుడు రడవేలి కన్న చూస్తుండు. రడవేలి మీద లక్క గోల కన్న చూస్తుండు. ఆయన మీద మాత్రంగా అటువంటి గద స్తంభానికి మాత్రంగా అటువంటి ఉప్పు స్తంభానికి చూడవద్దు కావంత గంట గుమ్మంత చెంగు చూసిండు. లక్కాయి కోలాలు చేతుల వంటేనా నా చేతిలో ఉందా? నా సులభము నీ చేతిలో ఉందా? అవును. కూర్చోమనుకుంటున్నా కానీ నేను వద్దురా అని చెప్పినా. కార్తీక రాజు ఎప్పుడు సభలో కింద పడ్డప్పుడైనా 7 మేడల్ల 8 మేడల్ల అడవిల్ల ఎల్లమ్మ దేవి 16 32 పనులు తెచ్చి పక్కన నవ్వింది. ఎల్లమ్మ రామా ప్రకారంగా మాత్రం కలనాడు చూడబోతే పన్ను తెరిచి ఎల్లమ్మ పక్కన నవ్వినప్పుడు కార్తీక రాజు లేచి నిలబడ్డాడే. నేను మాత్రం కింద పడుతూ నువ్వు మాత్రంగా పన్ను తెరిచి నవ్వుతివా అన్నాడు. ఎటువంటి వరుడు లగ్గ మాత్రం చూస్తానన్నాడు. అర్థం అయిపోయినా నాగ వెళ్ళి ఎత్తవద్ద నాగ వెళ్ళి అయిపోయినా 16 పండుగ అటువంటి మాకు పని చేస్తానన్నాడు. 16 పండుగ అయిపోయినా కానీ ఒకవేళ అటువంటి సంజలు దొరికించుకొని ఎల్లమ్మ ఇప్పుడు మాత్రంగా నేను మాత్రంగా ఒకవేళ మతవాదికి వెళ్ళి మాత్రం ఉన్నా నువ్వు మాత్రంగా ఏనా వెనక అవుతావు ఎల్లమ్మ దేవి. ఎల్లమ్మ రావే ఎల్లమ్మ నన్ను చూసి నవ్వవద్దు బామా ఎల్లమ్మ ఎల్లమ్మ. నేను మాత్రంగా నువ్వు మాత్రంగా ఎవరు మాత్రంగా లెక్క మాడినట్టు ఉంటే అలాగ బయట ఉంటే నాగవెల్లి ఎత్తే కొడుతున్నా నాగవెల్లి అవుతుంటే చంద్రవాడి సంసారం మాత్రం ఉన్నా ఎందుకు మాట్లాడిండే తల్లి నాటి పెట్టిండే అమ్మా. మందిల వాడి మాత్రంగా వెనక కార్తీక రాజు వెళ్ళిపోతా ఉన్నాడు. రామ రామ కార్తీక రాజు మాత్రం
మాత్రంగా అక్కడ మాత్రంగా పచ్చ లోపల ఓడిపోయినందుకు మాత్రంగా ఎల్లమ్మ నవ్వింది కాబట్టి సంజవాడి మంజవాడి ఏనాడు కనుక వెళ్ళిపోతూ ఉన్నాడు తల్లులారా. కార్తీక రాజు మాత్రంగా వెళ్ళిపోయినాక రేణుకాయలో మరి ఏమంట ఉన్నది అయ్యో కోటకొచ్చాడు కుప్పల కోట లోపల అటువంటి ఎల్లమ్మ పేరు మీద 12 ఎకరాలు సిరిసొన్న తోట పెట్టిండు. తోట మీద 14 మంది కావాలి పెట్టింది అమ్మా. కాకి గద్ద బిడ్డ రాకూడ కలనాడు చెల్లులేసిండు అమ్మా. ఇలా సంగతి విట్ట ఉండగా వీటికి దగ్గర మాత్రంగా ఎండికొండ సింహాసం అంత శివపురం లోపల గలనాడు శివుని పార్వతి దూరి పట్టములనే గలనాడు గౌతరాజం ఉన్నాడే అమ్మా. గౌతుని భార్య ఆలియాభవాని ఒకవేళ కొడుకులు మాత్రంగా నీలాముని పాలాముని గంగాముని గౌతముని జటంగ మాముని పెద్దవాడు మునిరాజు ఉన్నాడే అబ్బా. గౌతులు చిన్న వాళ్ళకు లగ్గాలు చేసిండు అమ్మా. మునిరాజు ఎప్పుడు లగ్గం చేయమన్న కొడుక మునిరాజు అని దగ్గర తీసిండు. నేను మాత్రంగా మీద సాధనకి 3 పర్వల పాపానికి పంట పెట్టిన పంట మీద ప్రాణాలు తీసిన చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఇంటికి పెద్ద కొడుకు తెరపాలి. అన్ని చేసిన పాపాలు ఏమన్నా ఉండనా ఇంటి పెద్ద బిడ్డ తీర్పాలన్నాడు. ముడిరాజు ఈ పాపం కుండలెత్తుకొని 4 రాజ్యాలు నడకుండా పుట్టులు ఎల్ల దేశాలు కుల రాజ్యాలు ఈ పాపాలు పార్లు చేసుకున్నామన్నాడు. చక్కనోడు మునిరాజు మాత్రంగా 6 పాపం మానవుల కాడికి వచ్చిండే. ఒకవేళ అటువంటి కావడి కట్టిన 6 పాపాలు కావడి కట్టినైనా ఒకవేళ మునిరాజు చిన్న మెల్లలేనటువంటి బద్దలీసిండు. కావడి బద్దలీసి పుదాన అటువంటి పాపాలు పెట్టిండు. 4 రాజ్యాలు నరకొండ పుర్తులు ఎల్ల దేశాలు కుల రాజ్యాలు తిరిగి పాపాలు పాలు చేస్తున్నాని చెప్పి కాశీ యాదవ నందానా ఓ కాశీ యాదవ నందానా ఓ ఒక్కరెల్ల వచ్చేనా మంత్రుల వచ్చేనా మంత్రులు మరికొన్ని వృక్షాలు దాటేనా నీవేళ్ళ కొట్టేనా కింద దిగాలేనా ఉగాది ఎండాలే అన్న కనబడుతుంది హెడ్ఫోన్ ఇచ్చినన్ననే కనబడుతుంది. పరదేవుడు మెచ్చి పాపం కూడా వల్లలేదు. పరదేవుడు మెచ్చి బోడన్న కట్టలేదు. అటువంటి తిరిగి మాత్రంగా 3 విషయం పెరిగింది. జానుడు గడ్డం పెరిగింది. ఒకవేళ మునిరాజుకైనా ముక్కు లోపల ఎంటికలల్లో 9 గుళ్ళు పెట్టి మరి సంకలల్లో ఎంటికలలో గలనాడు బండారికి ఎప్పుడు గుళ్ళు పెట్టియో కొట్టేటి ఎండల్లో పెట్టేటి గాలి లోపల ఎండుకుంటతో పట్టిను. అదే టైం లోపల శివునికి పాలించే తల్లి గంగా
పిల్లతేనోనైనా కొండల వేదన వేసిన రామా ధూప కొట్టానమ్మా తల్లిదేను కాలింగాల మడి దగ్గర పిల్లదేను జ్వరం వచ్చింది తల్లిదేను కాలింగాల మడి దగ్గర తాగుతానన్నది పిల్లదేను అనేమో ఒకవేళ కలనాడు కట్టమే నిలవని చూస్తున్నది అటువంటి దేను వెళ్ళిపోయిన దేను అటువంటి మడుగులో ప్రతిగా పడతా ఉన్నది చెప్పు కనబడతలే ఈ టైంలో బలముని రాజు మాత్రంగా ఎన్ని కొన్న తోలు పట్టుకొని కొట్టేడు ఎండల్లా పెట్టేడు కాయ లోపల ఎంట బయలుదేరిండు అరే తందనాన తందనాన అయ్యయ్యో సక్కని రాజు మాత్రంగా ఏ ఊరైతే నీకెందుకు ఏ పల్లె నీకెందుకు నాతో గడ్డ వచ్చిన నీకేమో ఆపుతుందో అని చెప్పమన్నాడు. మునిరాజా దిగినప్పుడైనా అందులో దిగబడిపోయింది. అందులో నుంచి బయటకెళ్తలేదయ్యా తల్లి కాపాడు మునిరాజా. మునిరాజు మునిరాజు
మళ్ళా మేతలు వేసి కాలింగాల మనలకు తూకాలకి వెళ్ళిపోయి దేవటరా నీ తల్లిని మాత్రం అటువంటి ఒక్కరు బయట తీయమన్నప్పుడు అదే మంచిదాన్ని ముందు రాజు మాత్రంగా 6 ప్రాపం కూడా కట్ట మీద పెట్టిండే అలా నాడు మాత్రంగా నా పూల నాకు బత్త చేత పట్టుకుని కాలింగాల మనలోకి వచ్చింది అంతమంది తేనో తల మీద చేయబెట్టి తోకలాగా రాజు మాత్రంగా పూల నాకు బత్త చేత పట్టిండు చింతామణి ఒకవేళ నేను ఉత్కంలో వెళ్ళిపోయి కాలింగాల మనుషుల దేవతల్లికైనా నా తల్లి పోతే ఒకవేళ తల్లి పోయిందంటే కలియుగమైనటువంటి పాఠశాలని పట్టుకొని వచ్చిన బయట తింటావా ఆయన కష్ట సంపాదించుకున్నాక బిడ్డ నీకు సదుపాయం ఇస్తున్నా నేనే చిన్నగా మెల్లగా తల్లి తేనో మాత్రంగా అటువంటి మునినాథ ముందుకైనా ఎట్లా మరి ఎనక మరి పోతున్నదే చిలక లాంటి ముఖం చిన్న చేతుకుంది తేడువా హంస లాంటి ముఖం ఆరిపోయింది కదా నాడు మాత్రంగా నా పైసనే భాగ్యం అనుకుంటే నా పిల్లలే దేవుళ్ళు అనుకుంటే నా కష్టమే నా రెక్కలు అనుకుంటే నాకు సాయం చేసిన వాళ్ళకు అటువంటి నేను సాయం అడగకపోతే చెప్పి తేడువా మాత్రం మళ్ళీ చెట్టు కిందికెళ్ళి